సహస్రని హత్య కేసులో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇంటి ఓనర్ ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ ఘటనకు సంబంధించి మాత్రం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇంటి ఓనర్ రమేష్ గారు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది, అసలు వీళ్ళకి సమాచారం ఉందా లేదన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ రెంటుకుంటున్నారు? 3.5 years అయింది. 3.5 years అయింది. అది గొడవలు ఏం లేవు. ఇంటి ఓనర్ వాళ్ళతో మాకు ఎవరు కానీ ఏం లేవు గొడవలు. అందరూ మంచిగా ఉండేది, బాగుండేది. ఇక మరి ఎప్పుడైతే గొడవ పడేది లేదు ఇంతవరకు. అయితే సడన్లీ ఇవాళ మరి మేము బయటికి వెళ్ళినాం తాళం వేసి, ఎవరం లేము. ఎప్పుడన్నా మేము చూస్తే కానీ బయట ఎవరు వచ్చినా కూడా అడిగేవాళ్ళం, ఎవరి ఇంటికి వెళ్తారు ఏంది. డెలివరీ బాయ్ వచ్చినా కూడా అడిగేవాళ్ళం, ఎవరింటికి వెళ్తారు. వాళ్ళని పిలిపించి ఏదైనా ఉంటే పార్సల్ వాళ్ళకి పిలిపించి ఇవ్వాలి, ఫోన్ చేసి పిలిపించుకోవాలి, కిందికి పిలిపించుకోవాలి. బోర్డు కూడా పెట్టినాము, అక్కడ బోర్డు ఉంది, మీరు చూసి రావాలి, అట్లా పోవద్దని కూడా చెప్పినాము. ఈరోజు సడన్లీ మేము ఆ టైంలో మేమైతే లేము, ఇంటి దగ్గర తాళం వేసి మేము బయటకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారు బయటకని? అంటే రోజు మీరు రెగ్యులర్గా ఉండేవాళ్ళు, ఈ రోజు వెళ్ళడానికి గల కారణం అంటే ఏంటి? హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళాము, లేము, తాళం వేసి వెళ్ళాము. అయితే 12:30కి వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ మదర్ ఏడుస్తూ ఉన్నారు. ఏమైందంటే ఇట్లా జరిగిందనేసరికి అప్పుడు మాకు కూడా తెలిసింది, అప్పటి వరకు తెలియదు. మీరు వచ్చి చూసేసరికి ఎలా ఉండే పరిస్థితి, ఎలా ఉండే వాళ్ళ ఫాదర్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ కుటుంబం? ఫాదరే మదర్ ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు అప్పుడే 12:30కి. ఏమైంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఊరికొచ్చి చూస్తూ ఉన్నారు. చూస్తే ఇట్లా జరిగేసరికి అందరూ తెలిసిపోయి అప్పుడే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చారు. 108 వచ్చింది. మీరు చెప్తున్నారు డెలివరీ బాయ్స్ కావచ్చు ఎవరికి కూడా అలో లేదు, ఎవరైనా కానీ కిందికి వచ్చి పార్సల్ తీసుకోవాలని చెప్పేసి. మరి దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి వెళ్ళిన విధానం చూస్తే మొత్తం తెలిసిన వాళ్ళే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంతకుముందు గతంలో అంటే చూసిన పరిస్థితిని బట్టి చెప్తున్నా, ఇంతకుముందు ఎప్పుడైనా కానీ ఈ విధంగా పైకి వెళ్ళడాలు కానీ వీళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ అట్లా ఏమైనా అనుమానం కనిపించింది? లేదు, అటువంటి ఏమీ లేదు, అనుమానం లేదు. వారి రిలేటివ్ కానీ అందరు వస్తుంటారు పోతుంటారు కానీ ఏం అనుమానాలు లేవు అటువంటివి. తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ గొడవ పెట్టుకోవడం కానీ అలాంటిది ఏలే మంచిగా ఉంటారు. ఇద్దరు తల్లిదండ్రులు డ్యూటీ చేస్తారు, ఇద్దరు మంచిగా ఉంటారు వాళ్ళు. అట్లేం లేదు, గొడవలు ఏం లేదు. పైకి పంపించాలని సంబంధించి కూడా ఇక్కడ నుంచి పైకి పంపాలని పంపించేవాళ్ళు లేదు, అడిగి పిలిపించి అడిగేవాళ్ళు. సో రమేష్ చెప్తున్న వివరాల ప్రకారం ఓనర్ రమేష్ మాత్రం చాలా బాగుండేవాళ్ళు, ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం ఎలాంటి అనుమానాలు అయితే లేవని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఆ దర్యాప్తులో భాగంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మాత్రం రమేష్ ఓనర్ ఏదైతే వివరాలు చెప్తున్నారో ఆ వివరాల ప్రకారం డెలివరీ బాయ్స్ ఎవరైనా కానీ రావాలి అంటే ఖచ్చితంగా మా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మాత్రం మా మనవరాలికి హెల్త్ చెకప్ ఉన్న కారణంగా ఆమె చెకప్ చేయించుకోవడం కోసం బయటికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అందులో భాగంగానే వచ్చేసరికి మాకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలిసింది అని చెప్పేసి ఓనర్ రమేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరీష్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.